2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి. నాకు పంచగ్రహ కూటమి 2026 జనవరి 19th and 20th వస్తుంది. దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల మీద అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సరే, ఏదైనా సరే అంటే ప్రీవియస్గా నేను చేసినటువంటి షష్టగ్రహ కూటమి వీడియోలో ఏ విధంగా ఉండబోతుందని అంటే గతంలోనే మీరు చెప్పడం జరిగింది. అంటే ఇలా వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాంతోపాటు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి అండ్ కొన్ని డ్యామేజెస్ జరుగుతాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందండి అసలు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది 5 గ్రహాల యొక్క కలయిక అండి. సో మేజర్లీ మనం గ్రహాల యొక్క స్టేటస్ మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మిథునంలోనే వక్రగతిలో సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. అయితే 15వ తారీఖు 2026 జనవరిలో అప్పటి వరకు కూడా 4 గ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారములు ధనస్సు రాశిలో ఉంటాయండి. కరెక్ట్గా 15వ తారీఖున ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలోకి తరువాత 19, 20వ తారీఖుల్లో చంద్రగ్రహ సంచారములతో కలిసి మకర రాశి అని పిలువబడేటువంటి 10వ రాశిలో ఈ 5 గ్రహాల యొక్క కలయిక మనకి కనబడుతుంది. ఇది 2 రోజుల పాటు ఉండేటువంటి కలయిక అండి. దీనివల్ల ప్రధానంగా రాజకీయాల్లో మార్పులు కనబడతాయి, ఉద్యోగాల్లో లే ఆఫ్స్ కానీ, కొత్త ఉద్యోగాలు తీసుకోవడం కానీ, కొత్త తరహా వ్యవహారం అంతా కూడా సృష్టిలో స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. ఆ 5 గ్రహాలు ఏమిటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు. 19, 20వ తారీఖు దాటిన తర్వాత చంద్రుడు అనేటువంటి ఆయన మళ్ళీ కుంభంలోకి వెళ్ళిపోతారు కాబట్టి చతుర్గ్రహ కూటమి మకర రాశిలో కంటిన్యూ అవుతుంది. అయితే మేజర్లీ ఈ యొక్క గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 4 రాశుల వాళ్ళకి అపారమైన రాజయోగాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైన కష్టాలను తీసుకురావడం జరుగుతుందండి. ఎప్పుడెప్పుడు మారేటువంటి అవకాశం ఉంటుందండి గ్రహాలు ఇవి? సో మేజర్లీ రవి అనేటువంటి ఆయన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భాన్నే మనం మకర సంక్రాంతి అని పిలుస్తామండి. 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు అనేటువంటి గ్రహం 13వ తారీఖునే ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. అదే 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు బుధ, కుజ గ్రహ సంచారంలో ప్రవేశిస్తున్నాయి. 18వ తారీఖు సాయంత్రము చంద్రుడు అనేటువంటి ఆయన ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నారండి. ఇలా 19, 20వ తారీఖుల్లో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతుంది. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత జరగబోతుంది ఈ కలయిక? ఈ కలయిక అనేటువంటిది జనరల్ మనం ట్రాన్సిట్స్ మనం చూసుకుంటే మనకే అర్థమవుతుంటుందండి. రవి అనేటువంటి ఆయన నెలకు ఒకసారి మారుతూ ఉంటారు, కుజుడు అనేటువంటి ఆయన 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ విధంగా గురువు అనేటువంటి ఆయన సంవత్సరానికి ఒకసారి, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఈ కలయిక ఏదైతే ఉందో చూసారో నాగరాజు గారు, శని అనేటువంటి ఆయన మీన రాశిలో ఉండడం, గురువు మిథున రాశిలో ఉండడం, తర్వాత మిగతా గ్రహాలు మకర రాశిలోకే పంచగ్రహ కూటమి ఏర్పడడం లాంటిది 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది జరుగుతుందండి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కలయికలన్నీ కూడా సాధ్యమవుతాయి. జనరల్గా మీరు చెప్పిన దాని ప్రకారం పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ ఇయర్ కూడా అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అక్కడి నుంచి చూసుకుంటే? తప్పకుండా అండి. పంచగ్రహ కూటమి అనేటువంటిది 5 గ్రహాల యొక్క కూటమి అండి. అది రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు కుంభరాశి వాళ్ళకి 12వ స్థానమైనటువంటి మకరంలో సంచారం చేయడం, ఎస్పెషల్లీ 19, 20వ తారీఖులో 5 గ్రహాలు కలయిక అనేటువంటిది వీళ్ళకి 12వ స్థానంలో ఉండబోతోంది. దీనివల్ల ఏదైనా లాసెస్ అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. డబ్బు నష్టపోవడం కానీ, ఆరోగ్యం నష్టపోవడం కానీ, జాబ్ నుంచి బయటికి రావడం కానీ, బిజినెస్లో ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి చూడడం కానీ ఇలాంటివి కనబడతాయి. ఎందుకంటే వ్యయభావము ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుందండి. అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఒక్కొక్క దాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వాళ్ళకి రవి అనేటువంటి ఆయన ఏ విధంగా ఉంటారంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గుతాయి. రెండవది జాబ్లో ఏదైనా ప్రధానమైన మార్పులు వచ్చే అవకాశములు, జాబ్ నుంచి బయటికి రావడం, పనుల్లో ఆటంకాలు అనేటువంటివి రావడం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం, ఇలాంటివి కలుగుతాయి ఖచ్చితంగా. తర్వాత రవి అనేటువంటి ఆయనతో పాటుగా కుజుడు కూడా చూడండి 12వ స్థానంలో ఉన్నారు, ఎగ్జాల్టేషన్లో పైగా. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ, భూములు కొనడం అమ్మడం ఇలాంటివి చేసేవాళ్ళు, కోర్టు సమస్యల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఫెయిల్యూర్స్ అనేటువంటివి కనబడతాయి, కుజుడు బాగా లేదు కాబట్టి ఎస్పెషల్లీ. తర్వాత హెల్త్ ఇష్యూస్ అండి, బ్లడ్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కుజుడి యొక్క బలం లేదు కాబట్టి కలహాలు, తగువులు, సెటిల్మెంట్లు ఇలాంటి విషయాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఆటంకములు అనేటువంటివి వస్తాయి.
కుజుడి యొక్క బలం పెరిగితేనే ఏదైనా మీకు లభిస్తూ ఉంటుందండి. ఎందుకంటే రుణకారకుడు కుజుడు అనమాట. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మీకు ఇప్పుడు గురుబలం అనేటువంటిది ఉన్నా ఏలినాటి శనిలో ఉన్నారు, రుణములకి కారణం అవుతున్నారండి శని. సో దానివల్ల ఈ కుజుడు అనేటువంటి ఆయన బాగున్నారనుకోండి, ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి కలగడం, రుణముల నుంచి బయటపడడం లాంటివి బాగుంటాయి. బట్ ఇక్కడ కుజుడు బాగాలేదు కాబట్టి కొద్దిపాటిగా రెమెడీస్ అనేటువంటివి ఆచరించండి. ఆదిత్య హృదయం ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఒకటి చేసుకోండి, దానివల్ల బాగుంటుంది. అయితే కుంభరాశి వాళ్ళకి 12వ స్థానంలో బుధ చంద్రుడు కూడా బాలేదు. మానసిక ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ అండి. డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది. అది ఎందుకు ఖర్చు అవుతుంది? ఫ్యామిలీ ఖర్చు అవుతుందా, లేకపోతే కెరీర్ కోసం ఖర్చు అవుతుందా, లేకపోతే ఏదైనా ఒక వస్తువులు కొనడానికి ఖర్చు అవుతుందా అనేటువంటిది పక్కన పెడితే డబ్బు మాత్రం విపరీతంగా చిల్లరైపోయినట్టుగా అయిపోతాయి. మితిమీరిన ఖర్చులకి సంబంధించిన కమిట్మెంట్స్ మాత్రం ఇవ్వద్దు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో బుధుడు కాబట్టి వ్యాపారస్తులకి కొద్దిపాటి నష్టాలు అనేటువంటివి కనబడతాయి. స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా మరింత శ్రద్ధగా చదవకపోతే అనుకున్నటువంటి విషయం మీద వచ్చే ఉత్తీర్ణత శాతం కానీ ఇవన్నీ కూడా తగ్గొచ్చు. కాస్త కేర్ఫుల్గా ఉండాలి. చంద్రబలం కూడా లేదు కాబట్టి మానసికంగా స్థైర్యముతో ధైర్యంతో లేకపోవడం కానీ, లేకపోతే గందరగోళమైనటువంటి జీవన విధానం, అంటే అలాంటి ఉదయం ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన, ఎవరెవరో వచ్చి ఏదేదో మాటలు చెప్పడం, ఏం చెయ్యాలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని డైలమా పొజిషన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఎఫెక్ట్లో శుక్రుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, ఆదరణ అయితే కంటిన్యూ అవుతుంది, ప్రాబ్లం లేదు. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా ఇక్కడ ఎంత అవకాశాలు వచ్చినా దాని నుంచి సంపాదించినటువంటి డబ్బు మాత్రం నిలబడదండి. కాబట్టి చాలా కేర్ఫుల్గా రవి, కుజ, చంద్ర, బుధ గ్రహ సంచారంలో అనుగ్రహం పొందడానికి వాళ్ళకి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ ఏదైనా చేయించండి. రెండవ రెమెడీ ఏంటి అంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు చేయాల్సింది సుదర్శన హోమము అనేటువంటిది చేయించండి. ఏలినాటి శని ఎఫెక్ట్ పోతుంది, 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా పోతుంది. ఒకవేళ హోమాలు చేయించుకోలేకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, నవధాన్యాలు దానంగా ఇవ్వండి. నవధాన్యాలు అగ్నిహోత్రుడికి సమర్పించడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు కనబడతాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ఎందుకు చాలా మందికి ఒక్కొక్క యాంగ్జైటీ ఉంటుంది, మాకు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కొంత రిలాక్సేషన్ ఉంది. అయితే 2026 మొత్తం మాకు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో నూతన ఆంగ్ల సంవత్సరం వచ్చిందండి 2026లో. మీ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది, లేకపోతే ఎక్కడెక్కడ మేజర్ ఈవెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కెరీర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఎవ్రీథింగ్, ఎక్కడైనా జాబ్ చేంజ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలనుకుంటే పర్సనల్ చార్ట్ అనేటువంటి వ్యక్తిగత జాతకం చూడాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క జాతకాన్ని చూస్తూ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి.